నమస్తే అండి. మా అందమైన బృందావనానికి స్వాగతం చెప్తూ మీ ఉమ. ఈరోజు మేము తిమిరాం సంతకు వెళ్తున్నాం. ఈ సంతకు వెళ్ళేందుకు ప్రత్యేకం ఏంటి అంటే, ఏది కావాలన్నా మా రైతులు తిమిరాం సంతకు వెళ్ళండి, అక్కడ అన్నీ దొరుకుతాయి అని చెప్తూ ఉంటారు. ఆఖరికి కొడవలి గొడ్డలి ఏదైనా సరే తిమిరాం సంతలో దొరుకుతాయి, మా చుట్టుపక్కల అన్నీ తిమిరాం సంతలోనే దొరుకుతాయి అని చెప్తూ ఉంటారు. అది ఫ్రైడే జరుగుతుంది. ఈరోజు ఫ్రైడే కావడంతో మేము బయలుదేరాము. కొంచెం మబ్బుగా ఉంది, మధ్య మధ్యలో బాగా ఎండ వస్తుంది. చాలా సన్నని రోడ్లు అండి, చాలా చిన్న రోడ్లు. ఒక బండి వెళ్తే మరో బండి రాదు. చెక్కలు పట్టుకెళ్ళే అతను అలా పట్టుకెళ్తుంటే నాకు భయం వేసి కారుకి ఎక్కడ గీసుకుపోతుందా అని నేను ఆపేశాను. నార్మల్ రోడ్లోనైతే నేను బాగా డ్రైవింగ్ చేసేసేయగలను. ఈ మధ్యనే తోటకి రావడం కోసం ప్రత్యేకంగా నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఎందుకంటే చాలా కష్టమైపోతుంది. బస్సుల్లో పడి చాలా రావడం అనేది చాలా కష్టము. బండి మీద వచ్చేవాళ్ళము ఇద్దరం, నేను మా హస్బెండ్ ఇద్దరం బండి మీద వచ్చేటప్పుడైతే చాలా కష్టపడి వచ్చేవాళ్ళం. అంత దూరం బండి మీద కూర్చోవడం అంటే చాలా కష్టం. ఈ రోడ్లు చూసారా, అన్నీ గోతులు పడిపోయి చిన్న రోడ్లు, బాగా టర్నింగ్స్. అలా అయినా వచ్చేసాం. మేకలు గొర్రెలు మధ్యలోని అన్నీను, మరి పల్లెటూరు కదా అన్నీ ఉంటాయి. కాకపోతే నాకు ఈ సీనరీ అవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. గ్రీనరీ ఎంత బాగుంది, చాలానే చూసారా, ఎంత ఆకాశం నీలంగా చక్కగా చూడ్డానికి అసలు ఆగి చూడాలి అనిపించేంత ఇదిగా ఉంది. పల్లెటూరు ఇటు అటు మొత్తం చేన్లు తోటలు అన్నీను. అతను చూడండి అడ్డంగా నడుచుకుని వెళ్ళిపోయాడు. చూసారా ఈ ఆకాశము, గొర్రెలు. నేను సంత ఎటుదారు తెలియక ఇంకా ఆగాను. ఆగి ఇతన్ని అడుగుతున్నాను ఎక్కడ సంత అని. అతను ఒక 4 కిలోమీటర్లు దాటితే బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ దాటితేనే సంత అని చెప్పాడు అతను. అయితే నేను బయలుదేరాము. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ చూసారా, ఈ బ్రిడ్జ్ దాటితే సంత వస్తుందంట. ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే ఇక్కడ ఆగాము. ఆకాశం చూసి చాలా నచ్చి ఆగాము. కాసేపు ఒక్క నిమిషం ఆగి ఆకాశాన్ని చూసారా ఎంత బాగుందో, నీలంగా చక్కని. అంటే ఆ మబ్బులు, ఆకాశం చాలా బాగుంది. ఆ గ్రీన్గా చెట్లు వాటిపైన. ఇంత తీరా చేసి సంతకి వచ్చాము, అక్కడ ఏమీ లేదు. చూస్తే ఒక కోడులు తప్పితే, అక్కడ కూరగాయలు తప్పితే ఏమీ లేదు. అంతా బయట ఎంత రేట్లో ఉంటాయో అంతకన్నా డబల్ రేట్లు చెప్పి అమ్ముతున్నారు ఇక్కడ వీళ్ళు సంత దగ్గర. మనకి ఇంకా చెప్పాలి అంటే ఒక రకంగా బయట నార్మల్గా షాపుల్లో తీసుకోవడమే ఉత్తమం. అన్ని రేట్లు ఎక్కువే. ఇక్కడ వీళ్ళు పండించినవి ఏమీ కాదనుకుంటా, అన్నీ బయట నుంచి తెచ్చి అమ్ముతున్నారు. సంత కదా అనేసి అని అందరూ ఇక్కడికి వస్తారు, కానీ రేట్లు అయితే బాగాలేదు, క్వాలిటీ అయితే బాగాలేదు. అసలు ఏమీ లేవు సంతలోని. ఇగో ఇతను పొగాకు అమ్ముతున్నాడు. పొగాకు కోసం మాత్రం జనాలు ఎంతమంది లైన్లు కట్టి రెడీగా వెయిట్ చేస్తున్నారంటే తీసుకోవడానికి బాగా తీసుకుంటున్నారు. నేనైతే ఇక్కడ వెళ్ళి బుట్టలు, కొంచెం మంచాలు ఇలాంటివన్నీ కూడా చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే మనకి నేత మంచాలు, ఇలాంటి నులక మంచాలు ఇలాంటివి బయట దొరకటం లేదు. కావాలంటే ప్రత్యేకంగా చేయించుకోవాలి తప్పితే. కాకపోతే అది మార్నింగే పెడతాడంట. మాకు అందరూ చెప్పిన వాళ్ళు మధ్యాహ్నం దొరుకుతాయంటే మేము మధ్యాహ్నం వచ్చాం, ఏమీ లేవు. కాకపోతే ఈ టైంకి వచ్చి నిరాశ మిగిలింది.